ఈ రోజు మన హైదరాబాద్లో జరిగిన ఒక భయంకరమైన గుండెల్ని పిండేసే విషాదం గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ఉన్న సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం అది జస్ట్ ఒక ప్రమాదం మాత్రమే కాదు, ఎందరో నిరుపేద కుటుంబాల జీవితాల్ని అగాధంలోకి నెట్టేసిన ఒక భయంకరమైన నిర్లక్ష్యం. ఆ మంటల్లో కాలి బూడిదైనవి కేవలం శరీరాలు మాత్రమే కాదు, ఎన్నో ఆశలు, కలలు, కుటుంబాల భవిష్యత్తు. ఆ ఘటన తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ రోజు మనం ఆ విషాదం గురించి, అది ఎందుకు జరిగింది, ఆ మృతుల ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తున్నాయి, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై సమగ్రంగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. జూన్ 30, 2025 సోమవారం ఉదయం 9:20 గంటల సమయం. అది మామూలు రోజులాగే మొదలైంది. పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో వందలాది మంది కార్మికులు ఎప్పటిలాగే తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. వారిలో చాలా మంది దూర ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వారే. వారి కళ్ళల్లో కనిపించిన ఒకే ఒక్క ఆశ తమ కుటుంబాలని పోషించుకోవడం, పిల్లల్ని మంచిగా చదివించుకోవడం. కానీ సడన్ గా భవనాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన శబ్దం, పెద్ద ఎత్తున పేలుడు. ఆ తరువాత క్షణాల్లోనే మంటలు ఆకాశానంటాయి. ఆ పొగ, ఆ మంటలు చూస్తుంటేనే గుండెలో వణుకు పుట్టింది. అది కేవలం ఒక ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కాదు, వందలాది మంది కార్మికులు ఊపిరాడక మంటలో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు వదిలిన ఒక భయంకరమైన దుర్ఘటన. ప్రైమరీ నివేదికల ప్రకారం కంపెనీలోని రియాక్టర్ ఎయిర్ డ్రైయర్లో ఓవర్ ప్రెషర్ కారణంగా ఈ పేలుడు సంభవించిందట. ఆ పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే ఫ్యాక్టరీ భవనం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. జస్ట్ ఇమాజిన్, మనం పనిచేసిన చోట నిమిషాల వ్యవధిలో భవనం కూలి మంటలు చుట్టుముడితే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, అలాగే ఆ కార్మికుల చివరి క్షణాలు ఎంత నరకప్రాయంగా గడిచుంటాయో ఈ ఆలోచన వెన్నెముకలో చలి పుట్టిస్తుంది. ఈ రోజుకి అందిన సమాచారం ప్రకారం 30 మందికి పైగా అమాయక కార్మికులు ఆ మంటలకు ఆహుతయ్యారు. కొన్ని నివేదికల్లో 40కి పైగా అని వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. వారిలో ఎక్కువ మంది బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వలస కార్మికులే. తమ కుటుంబాలకు ఆసరగా నిలుద్దామని వచ్చిన వారు ఇలా కంపెనీలో కాలి బూడిదయ్యారు. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయి. వారిని గుర్తించడానికి DNA పరీక్షలు చేయాల్సి వస్తుందంటే ఆ మంటల తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ బిడ్డలు, భర్తలు, అన్నదమ్ములు బతికే ఉన్నారని ఆశగా ఎదురు చూస్తున్న కుటుంబాలకి DNA పరీక్షల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. ఆ తల్లిదండ్రుల, భార్యల, పిల్లల కన్నీటి ఆవేదన వర్ణనాతీతం. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవల్ కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం నిజంగా విచారకరం. సుమారు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వారిని త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 11 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. రాత్రంతా శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. కొన్ని మృతదేహాలు శిథిలాల మధ్య చిక్కుకుపోయి వెలికి తీయడం కూడా కష్టమైందని నివేదికలు చెబుతున్నాయి. సహాయక సిబ్బంది సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే అక్కడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, పాక్షికంగా గాయాలైన వారికి 5 లక్షలు, గాయపడిన వారి పిల్లల చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పరిహారం ప్రకటించింది. ఇదంతా మంచిదే. బాధిత కుటుంబాలకు ఇదొక చిన్న ఊరట. కానీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కదా. ₹1 కోటి వాళ్ళ జీవితానికి సరిపోతుందా? పిల్లలకి తండ్రిని, భార్యకి భర్తని, తల్లిదండ్రులకి కొడుకుని తిరిగి ఇవ్వగలమా? ఈ పరిహారం అనేది ఒక రకంగా ప్రభుత్వ బాధ్యత. కానీ అసలు ఇలాంటి ప్రమాదాలే జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? ముఖ్యమంత్రి గారు ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించారు. అన్ని కెమికల్స్ కంపెనీలో భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇవన్నీ మంచి నిర్ణయాలే. కానీ ఈ నిర్ణయాలు ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు గుర్తొస్తాయి? ముందు జాగ్రత్తలు ఎందుకు ఉండవు? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకనంత కాలం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి? ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా కనిపించేది నిర్లక్ష్యం. సిగాచి ఫార్మా కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ విషాదానికి ప్రధాన కారణం. ప్రాథమిక నివేదనల ప్రకారం కంపెనీలో భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించడం లేదని తెలుస్తుంది. ఎయిర్ డ్రైయర్ లాంటి సున్నితమైన పరికరాల నిర్వహణలో లోపాలుండొచ్చు. సరైన ప్రెజర్ వాల్యూ లేకపోవడం లేదా పనిచేయకపోవడం వల్ల పీడనం పెరిగి పేలుడు దారి తీసుండవచ్చు. కంపెనీలో వాడిన ఇన్స్ట్రుమెంట్స్, ముఖ్యంగా ఎయిర్ డ్రైయర్ లాంటివి ఓల్డ్ అయిపోయాయా, వాటి నిర్వహణ సరిగ్గా ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
వస్తున్నాయి. సాధారణంగా ఖర్చు తగ్గించుకోవడానికి కంపెనీలు పాత ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు. ఫార్మా కంపెనీలో వాడే కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనవి. వాటిని ఎలా నిల్వ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఒక సైన్స్. కానీ ఈ కంపెనీలో ఆ నిబంధనలు సరిగ్గా పాటించారా అనేది అనుమానాస్పదం. కంపెనీలలో తరచుగా భద్రతా తనిఖీలు, పర్యవేక్షణ సరిగ్గా ఉండటం లేదనేది బహిరంగ రహస్యం. అధికారులు పర్యవేక్షణకు వెళ్లినా కేవలం తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని చోట్ల లంచాలు తీసుకొని నిబంధనలను పక్కన పెడుతున్నారనే వాదన కూడా ఉంది. ఈ ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేవలం కంపెనీదే కాదు, ప్రభుత్వానిది కూడా. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులకు సరైన శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో ఎలా బయటపడాలి అనే దానిపై అవగాహన, తగిన రక్షణ పరికరాలు చాలా మందికి లేవు. కంపెనీలు తమ లాభాల కోసం కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయి అనేది పచ్చి నిజం. ఈ విషాదం నుండి నేర్చుకోవాల్సిందేంటి? సిగాచి ఫార్మా ప్రమాదం కేవలం ఒక దురదృష్టకర సంఘటన కాదు. ఇది పారిశ్రామిక భద్రతలో ఉన్న లోపాలను, ప్రభుత్వ పర్యవేక్షణలోని లోపాలను, కార్మికుల జీవితాల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. ఈ విషాదం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అన్ని పారిశ్రామిక యూనిట్లలో, ముఖ్యంగా కెమికల్ పరిశ్రమలో అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలని అమలు చేయాలి. ఇది కేవలం పేపర్ మీద కాదు, ఆచరణలో ఉండాలి. ప్రభుత్వ అధికారులు తరచుగా పారదర్శకంగా పరిశ్రమలో తనిఖీలు నిర్వహించాలి. లోపాలను గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎటువంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా నిబంధనలను అమలు చేయాలి. కంపెనీలు తమ లాభాలను పక్కన పెట్టి కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వారికి సరైన శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే పరికరాలు, ఎగ్జిట్ డోర్స్ గురించి స్పష్టంగా తెలియజేయాలి. పాతబడిపోయిన ప్రమాదకరమైన యంత్రాలను తొలగించి అత్యాధునిక భద్రతా పరికరాలు, టెక్నాలజీని ఉపయోగించాలి. ఈ ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఒక భయం ఉంటుంది. ఈ ప్రమాదం నుండి నేర్చుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని మరోసారి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.